హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను పళ్ళ గురించి చెప్తున్నాను. పళ్ళు అనేవి మనకు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ పళ్ళు అనేటివి ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనము చాలా చల్లగా ఉన్నవి కానీ, వేడిగా ఉన్నవి కానీ, బాగా కాఫీ కానీ, టీ కానీ బాగా వేడిగా ఉన్నది మనం తాగామనుకోండి, ఎనామిల్ అనేది టీత్ మీద ఎనామిల్ అనేది ఒక పొర ఉంటుంది. అది కరిగిపోయేసి మనకు సెన్సిటివిటీ వస్తుంది. సో మనము ఎవ్రీడే 2 times బ్రష్ చేయాలి. మన పళ్ళను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన పళ్ళు బాగుంటేనే మన మాటలు మంచిగా ఉంటాయి. నెక్స్ట్ మన అందాన్ని మనం కాపాడుకోగలుగుతాము. అదేవిధంగా పళ్ళను మనం చక్కగా చూసుకోవడం వల్ల, అన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు శరీరానికి కావాల్సిన శక్తి అనేది మనకు లభిస్తుంది. సో అనేది మనకు పళ్ళు అనేది మన శరీరంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో మనం ఈ పళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా 6 monthsకి ఒకసారి మనము పళ్ళకు స్కేలింగ్ అంటే క్లీన్ చేయించుకోవడము ఇలా చేసుకోవాలి. మనకు గమ్ డిసీజెస్ వచ్చినప్పుడు జాగ్రత్త వహించి వెంటనే మన దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా మనము రాత్రి ఏమైనా తిన్న తర్వాత ఫుడ్ అనేది స్టోరేజ్ కాకుండా చూసుకోవాలి. మనము తినడం కంప్లీట్ అయిన తర్వాత ఫుడ్ అనేది స్టోరేజ్ కాకుండా మొత్తము కంప్లీట్గా పుక్కలించడము ఇలా చేయడం వల్ల మన పళ్ళని మనము చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పళ్ళు చిగుర్లు వాయడము ఇలా వచ్చినప్పుడు ఏదైనా మనము చేత్తో నొక్కడము, నెక్స్ట్ ఏదైనా విరుక్కున్నప్పుడు మనము ఏదైనా నిడిల్ లాంటి వాటితో గుచ్చడము, థ్రెడ్తో చేసేసి మనము గుచ్చడము, ఇలా చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగడము ఇలా ఉండడం వల్ల కూడా మన పళ్ళకు చాలా డ్యామేజ్ అవుతుంది. చిన్నప్పుడు అయితే నేను చాలా బాగా చెరుకులు ఇవన్నీ మంచిగా తినేదాన్ని. అప్పట్లో అంత అవగాహన లేదు ఈ పళ్ళ మీద. ఇప్పుడైతే చాలా కేరింగ్ తీసుకుంటున్నాను. ఏదైనా గట్టి పదార్థాలు తినాలన్నా భయము. ఈ మధ్య నాకు కొంచెం సెన్సిటివిటీ వచ్చినట్టుంది. కొద్దిగా చల్లగా ఏదైనా జివ్వు మనడము, అందువల్ల నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. కాఫీ కూడా వేడివేడిగా తాగితే ఎనామిల్ అనేది తగ్గిపోయి ఇలా సెన్సిటివిటీ వస్తుంది. చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. మనకు ఏదైనా పళ్ళు మనం శుభ్రంగా తోమినా కూడా టీత్ నుంచి స్మెల్ రావడం, అది రకరకాల కారణం అయి ఉండొచ్చు. టీత్ నుంచి స్మెల్ రావడం అంటే ఇలా కొన్ని సమస్యలతో బాధపడుతున్నా కూడా మనకు పళ్ళు సరిగా తోమకపోవడం కాదు, అలా ఉండడం వల్ల మనకు నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. సో మనము పళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పళ్ళు బాగా మనం మెయింటైన్ చేయడం వల్ల మనం నవ్వినప్పుడు కానీ ఇంకా అందం అనేది పళ్ళలోనే ఉంటుంది. పళ్ళు మనం సరిగా లేకపోతే కనుక అందం అనేది అస్సలు ఉండదు. ఏదైనా తినాలనుకున్నా బాగా మనం ఏం తినాలనుకున్నా తినగలుగుతాము పళ్ళు బాగుంటే. ఈ మధ్య బెంగళూరులో చిన్నపిల్లలకు కూడా పళ్ళు అనేవి 3 months బేబీస్ కూడా, అదే 1 year లోపు పిల్లలకి పళ్ళు అనేవి పుచ్చిపోతున్నాయి. ఎందుకంటే వాటరు మంచిగా లేదన్నమాట. సో అక్కడ నేను చాలామంది పిల్లల్ని గమనించినాను. అంత దవడ పళ్ళు కూడా పుచ్చిపోవడం జరిగింది. ముఖ్యంగా పళ్ళు పిల్లలకి ఎందుకు పుచ్చిపోయాయి అంటే కనుక సెరిలాక్ ఇవన్నీ ఏమైనా సరే మనం నైట్ తినిపించిన తర్వాత వాళ్ళకు వాటర్ తాగించాలి. ఇలా వాటర్ తాగించకపోవడం వల్ల కూడా పళ్ళు పాడయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనేసి వాటర్ కూడా ఒక ముఖ్య కారణము. ఎవరి పళ్ళను వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.